హలో అండి. ఇవాళ మనం మామిడికాయ, ములక్కాయ పచ్చడి రెసిపీ నేర్చుకుందాము. ఫస్ట్ మామిడికాయని ఉడకపెట్టుకోవాలి. తర్వాత ములక్కాడలు వేయించుకోవాలి. తర్వాత మామిడికాయని పీల్ ఆఫ్ చేసి తొక్క తీసుకొని అది కొంచెం లూజ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. లూజ్‌గా కలుపుకునేటప్పుడు అందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత మెంతిపొడి, ఉప్పు కలుపుకొని మనం ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కారం, తగినంత కారం, కొంచెం అంటే కొంచెం తినే దాన్ని బట్టి కారం వేసుకొని మెంతిపిండి కూడా వేసుకొని మొత్తం కలియబెట్టాలి. ఈ మొత్తాన్ని కలిపిన తర్వాత ములక్కాడలు కూడా కలపాలి. కలిపిన తర్వాత కలుపుకున్న తర్వాత తాలింపుకి ప్రిపరేషన్ చేసుకోవాలి. బాండీ పెట్టి బాండీలో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి ఎల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం చిటికెడు మెంతిపిండి కూడా వేస్తే మంచి అరోమా వస్తుంది. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాక పచ్చివాసన పోయాక పచ్చడి వేసి అటు ఇటు 2-3 సార్లు తిప్పి అంతా వేగిన తర్వాత పచ్చడిని వేసి అటు ఇటు 2-3 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ పెట్టండి.